ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మరో బిగ్ ఫైట్కు సిద్ధమవుతుంది టీమిండియా. ఇంగ్లండ్తో జరిగే ఆఖరి వన్డేకు రెడీ అవుతోంది టీమిండియా. ఫిబ్రవరి 12న జరిగే ఈ మ్యాచ్కి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నది. 3 వన్డేల సిరీస్ను ఇప్పటికే 2-0తో సొంతం చేసుకున్న భారత్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఆఖరి మ్యాచీ కావడంతో ఇక్కడ గెలిచి ఆ టోర్నమెంట్కు మరింత కాన్ఫిడెంట్గా వెళ్లాలని టీమిండియా చూస్తోంది. అయితే టీమిండియా ప్లేయింగ్ 11లో సంచలన మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఆఖరి మ్యాచ్ కావడంతో ఇక్కడ ప్రయోగాలు చేయాలని భారత టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది. కుర్ర బ్యాటర్లైన యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్ను ప్లేయింగ్ 11లోకి తీసుకోవాలని చూస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఇంగ్లండ్కు దబిడీ ఖాయమని చెప్పవచ్చు. జైస్వాల్, పంత్ భారీ షాట్లతో విజయతాండవం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే వారిద్దరు గనక జట్టులోకి వస్తే వాళ్లను ఆపడం ఎవరి వల్లా కాదని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. తుది జట్టు కూర్పును చూస్తే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, అతనితో పాటు జైస్వాల్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా రేపు ఎలాగైనా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా చూస్తోంది. దీంతో భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.